దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, స్వాగతం. మీరందరూ బాగున్నారు కదండి. మనము యెషయా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యెషయా గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. యెషయా గ్రంథము 21వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని మనము ధ్యానంలోకి వెళ్దాం. సముద్ర తీరమునున్న అడవి దేశమును గురించిన దైవోక్తి. రక్షణ దిక్కున సుడిగాలి విసిరినట్లు అరణ్యము నుండి, భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూచుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయవారు మోసము చేదురు, దోచుకున్నవారు దోచుకుందురు. ఏలాము బయలుదేరుము, మధ్య ముట్టడి వేయుము, వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ప్రభు వైపు మాత్రమే చూడుడి, ప్రభు వైపు మాత్రమే చూడుడి. లుక్ ఓన్లీ టు ద లార్డ్, లుక్ ఓన్లీ టు ద లార్డ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము మనం లోతుగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, బబులోను సముద్ర తీరము మరియు అనేక బలమైన కోటలు కలిగి ఉన్న ఒక బలమైన దేశం కదండి. అయినప్పటికీ దేవుడు దానిని సముద్ర తీరములోని అరణ్యం అని ప్రకటించాడు, మరియు పారసిక సామ్రాజ్యం ద్వారా దానిని నాశనము చేస్తానని దేవుడు ప్రకటించాడు. అది విన్నప్పుడు యెషయా ఎంతో భయం పొందాడు మరియు ఆనందించాడు కూడా. ఒక విందు సమయంలో బబులోను ఆకస్మిక పతనాన్ని గురించి యెషయా దర్శనం పొందాడు. ఇది దేవుని ప్రజలను అణిచివేసిన శక్తులకు సంభవించబోయే గతిని తెలియజేస్తుంది కదండి. దేవుడు తన ప్రజలను పట్ల అన్యాయం చేసిన వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడండి. ఏదో తమ శ్రమలు అంతమవుతాయని ఆశించింది, కానీ చీకటి అక్కడ కొనసాగినట్లుగా మనం చూస్తాం. మరియు అరేబియా తమ సంపదను కోల్పోయి యుద్ధం వల్ల నాశనం అవుతుందని ఈ వాక్యం చదివితే సారాంశంగా మనం ఇవన్నీ కూడా చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించి లోతుగా ఆయన గుణ లక్షణాలు తెలుసుకున్నప్పుడు లోతుగా విశ్వాసం కలిగి ఉండడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 17 వచనాలు. యూదా ప్రజలు బలమైన దేశాలపై ఆధారపడకుండా కేవలము ఆయన పైనే నమ్మకము, ప్రేమ మరియు నిరీక్షణ ఉంచాలని దేవుడు కోరుకున్నాడు, ఆయన ఆశించాడు. బలమైన దేశాలకు సంభవించిపోయే గతిని గురించి దేవుడు వారితో నిరంతరము మాట్లాడాడు, తెలియచేశాడు కదా. ఎందుకంటే దేవుడు వారిని తన పిల్లలుగా చూశాడు, భావించాడు, వారితో నిబంధన చేసుకున్నాడు. కనుక వారు ఆయన మీదనే ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేడు కూడా దేవుని బిడ్డలమైన మనము, సేవకులమైన మనము ఆయన మీద ఆధారపడాలని, ఆయనతో ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమే ఆయన మర్చిపోయి ఈ లోకాశల్లో పడిపోయి అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాం కదండి. కనుక ఈరోజు విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుడు ఈ యొక్క భాగం ద్వారా మనకి గుర్తు చేస్తున్నాడు. ఆ దేశాలు చివరికి నాశనం అవుతాయి అని దేవుడు తెలియజేశాడు. మన దేవుడు నిత్యమైన దేవుడు, నిత్యమైన రాజు కదండి. సమస్త దేశాల యొక్క అభివృద్ధి మరియు వాటి యొక్క పతనము ఆయన వశము. ఎందుకంటే ఆయన ఒక్కడే పరిపాలిస్తాడు ఈ సృష్టి. ఆయన ఒక్కడే ఏది చేయాలన్నా చేస్తాడు. కనుక ఆయన యందు బలమైన విశ్వాసం కలిగి ఉండడం మనము చేయవలసిన పని. ఆయన మనకు నిత్యమైన ఒక స్నేహితుడు. ప్రియమైన వాళ్ళు, వాక్యం తెలియజేస్తుంది,
మన యొక్క ఫ్రెండ్ యేసు ప్రభువు. కాబట్టి మనం వ్యర్థమైన చోట్ల సహాయం వెతక అవసరం లేదండి. దేవుని వైపు చూడాలి, దేవుని ప్రేమను అనుభవించాలి, ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలి. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠము గ్రహించడానికి వీలు కలుగుతుంది. 11 నుంచి 12 వచనాలు. రాత్రి ఎప్పుడు ముగుస్తుందని, ఉదయం ఎప్పుడు వస్తుందని దోమ అడిగాడు కదండి. కానీ లౌకిక శక్తిపై ఆధారపడే దేశాలు శ్రమ నుండి ఎప్పటికీ తప్పించుకోలేవని యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. నిత్య ఉదయానికి ఉన్న ఏకైక మార్గం దేవుని వైపు తిరగడమే కదండి. మన జీవితంలో ఉదయం కలిగి ఉండాలి అంటే, అలాంటి పరిస్థితులు మనలో ఉండాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం దేవుని వైపు చూడడం, దేవుని మీద ఆధారపడడం. లేకపోతే మనం ఎప్పుడు కూడా ఉదయం అంటే వెలుగును చూడలేమేమో. వెలుగు చూసినట్లు అనిపిస్తుంది, కానీ మన జీవితం చీకటిమయంగా ఉంటుంది అనే విషయాన్ని దేవుని వాక్యం ఈరోజు గుర్తు చేస్తుంది. దేవుని బిడ్డలమైన మనము, సేవకులమైన మనము ఆలోచన చేద్దాం. మనం దేవుని మీద ఆధారపడుతున్నామా, ఈ లోక శక్తుల మీద ఆధారపడుతున్నామా? దేవుని మీద ఆధారపడితే మన జీవితం అంతా వెలిగి ఉంటుంది. ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రభు, మీ నామానికి ఎంతో వందనాలు. నీ వాక్యాన్ని బట్టి, నీ సత్యాన్ని బట్టి వందనాలు. వాక్యం వెంటనే ప్రతి బిడ్డను పెట్టి దీవించండి. అందరినీ మీ చేతి కబ్జెక్కు యేసుక్రీస్తునామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఓపికగా విన్నా, దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.